ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 35వ శ్లోకం. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపినా సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు శివుని యొక్క గుణాలు అంతా తనకి తెలుసు అన్నట్లుగా చెప్పారనమాట. ఈశ్వరుడు యోగక్షేమ దురంధరుడు అని అన్నారు. అంటే శంకరా అని పిలవకుండానే వారి యొక్క క్షేమం రక్షణ బాధ్యతని ఆయనే తీసుకుంటాడు. వాళ్ళకి క్షేమం కలిగిస్తుంటాడు. వాళ్ళ యొక్క కష్టాలు కనుక ఉంటే వాళ్ళ యొక్క రక్షణానికి బాధ్యతని ఆ ఈశ్వరుడే తీసుకుంటూ ఉంటాడు. భగవంతుడే దిగి వచ్చి రక్షణ భారాన్ని వహించడం అంటే నిజంగా మనందరి అదృష్టం. అది భగవంతుడికి భక్తులకు సంబంధమైన అన్ని శ్రేయస్సులను ప్రజలకు ఇస్తాడనమాట. ఆ ఈశ్వరుడు మనకు అన్ని మంచే చేస్తాడు అనేటువంటి భావం మనకి ఉంటుంది. ఎలాగ ఉంటుంది? తండ్రిలాగా అన్నమాట. సంతానం మీద తండ్రి ఏ విధంగా తన సంతానం బాగా వృద్ధిలోకి రావాలి, మేలు అని కోరుతాడు, అంతే విధంగా ఆ సర్వాంతర్యామి ఆ ఈశ్వరుడు అటువంటి ఈ బోళాశంకరుడు ఇహలోక పరలోక ప్రయోజనాల కోసం మనకి ఉపాయాలు కూడా బోధిస్తాడు. అంటే ఒక తండ్రి బిడ్డని ఎదగటానికి ఏ విధంగా బోధనలు చేస్తూ ఉంటాడు, ఆ విధంగా మనకు కూడా ఈశ్వరుడు ప్రయోజనాల కోసం అని చెప్తాడు. ఇహలోకానికి పరలోకానికి కూడా. ఇహలోకంలో ఉండేటటువంటి మనకు కావాల్సినటువంటి కోరికలు తీర్చడం, పరలోకానికి వచ్చినప్పుడు కూడా మనం సుఖంగా ఉండాలి అని మనకి ఆయన స్మరణ చేసుకోవడానికి మనకు మనస్సుని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడి వల్లనే జరుగుతాయి. దయామూర్తి అయినటువంటి భక్తుల మీద ఆ దయామూర్తి భక్తుల మీద దయారసాన్ని కురిపిస్తూ ఉంటాడు. అంతేకాక ఆచార్యుల వారు తనదైన శైలిలో ఓ ఈశ్వర నీవు సర్వాంతర్యామివి, లోపల స్థితి బయట స్థితి అందును ఇమిడే ఉన్నావు అని అంటున్నారనమాట. నీ సర్వజ్ఞస్య దయాకరస్య అంటే సర్వము తెలిసినటువంటి దయామయుడివి నువ్వు. నీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంత ప్రకాశవంతమైన ఇటువంటి మంచి గుణములు గలటువంటి ఈ నిన్ను నేను ఏమని వెతకాలి, ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని చెప్పి ఎక్కడన్నా వెతకాలా అవసరం లేదు. ఎందుకని ఏం తెలుసుకోవాలి నీ గురించి? ఏమీ లేదు, ప్రక్కనే ఉన్నట్టుంటాం, మాతోనే ఉన్నట్టుంటాం, మాలోనే ఉన్నట్టుంటాం. అలాంటప్పుడు సదా నీ స్మరణ చాలు కదా మాకు. సదా నీ స్మరణలోనే ఉండేవాడిని అయ్యే శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యన్మహం. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా, ఏ విధమైన ఒక రోజు కాదు, ఒక దినం కాదు, ప్రతి క్షణం కూడా నిన్నే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు కూడా నిన్ను విస్మరించలేదు. ఎందుకంటావు? నీవు నాకు అంతరంగ ఆత్మీయుడివైపోయావు అయ్యా. అంతేకాదు చాలా ఆత్మ బంధువు అయిపోయాడు. అందుకని నీ గురించి ఏమీ తెలుసుకునేది లేదు. బంధువుల గురించి ఏం తెలుసుకుంటాం? అన్నీ తెలిసిన వాళ్ళైతేనే మన ఇంటికి వచ్చి మన మీద ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా మా ఆత్మబంధుడివి కాబట్టి నీ గురించి నేనేం తెలుసుకోక్కర్లేదయ్యా అంటే, శంకర నేను నీకు తెలుసు కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చావు, నా మనస్సు అనేటువంటి హృదయంలోకి నువ్వు వచ్చావు. మరి నాకు అలాగే తెలిసి ఉంటావు కదా నువ్వు. ఇంకా దాని గురించి నాకు ఇదంతా ఎందుకు వెతుక్కోవటం? ఇంకా నీ గురించి వెతకాల్సిన పని ఏమీ లేదు. సృష్టిలో ఏదైనా వెతకాలేమో కానీ భవా నిన్ను మాత్రం వెతకక్కర్లేదయ్యా. కారణం నాలోనే ఉన్నావు, బయట ఉన్నావు, భక్తుల పాలిటే ఆత్మబంధువులో ఉన్నావు, ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను మాకు అందించేవాడివయ్యా. నిన్ను గురించి ఏమీ వెతకను. జన్మనిచ్చిన తండ్రి గురించైనా తల్లి చెప్పే వరకు తెలియకపోవచ్చు. ఆ తండ్రులకే తండ్రి అయిన నువ్వు మాత్రం నా అంతరాత్మ విరుద్ధ. ఓ రుద్ర, నువ్వు నా ఆత్మవి. నీ గురించి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. సదా నా పక్కనే ఉండి తల్లి లాంటి వాడివి, తండ్రి లాంటి సంపదవి కూడా. నాకేలా అన్వేషణ సులువు. కాబట్టి ప్రతి క్షణం నీ నామస్మరణ భాగ్యం మాత్రం కలుగచేయి తండ్రి. పరలోకంలో నేను సుఖపడాలి అంటే నీ నామస్మరణే
నన్ను కాపాడుతుంది. కాబట్టి నాకు అలాంటి శక్తి నీవు, నేను నిన్ను రోజు స్మరించుకునేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.